నెక్స్ట్ ఇప్పుడు ఏలూరు పార్లమెంట్కి వద్దాం. నర్సాపురం పార్లమెంట్ అయిపోయింది, ఏలూరు పార్లమెంట్కి వద్దాం. అంటే అన్ని పార్లమెంట్లు ఒకేసారి చెప్తే టైం చాలదు, వినడానికి కూడా మీకు కూడా విసుగుదల ఉంటుంది. కాబట్టి రెండు కాన్స్టిట్యున్సీలు షార్ట్ కట్ ఏలూరు పార్లమెంటు. ఏలూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి 2024 ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించారు. మరి 7 నియోజకవర్గాలు ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, సింతలపూడి, నూజివీడు, కైకలూరు. మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండోసారి పుప్పాల వాసుబాబు గారు మళ్ళీ పోటీలో ఉన్నారు. పెద్ద నియోజకవర్గం, బలమైన నియోజకవర్గం, సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న, కాపు సామాజిక ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ. మరి 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పుప్పాల శ్రీనివాస్ గారు, అంటే పుప్పాల వాసుబాబు గారు అందరికీ నోటెడ్. మరి పుప్పాల వాసుబాబు గారు 2024 ఎన్నికల్లో వాసుబాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మరి టీడీపీ కూటమి అభ్యర్థిగా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన జనసేన పార్టీ ఉంగుటూరు ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారు కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మరి అక్కడ సర్వేల ఆధారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 52% అంటే 52% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రజలు సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, 52%. మరి కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారికి 48%. అంటే మరి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గని వీరాంజలి గారు, అదేవిధంగా జనసేన పార్టీ, మరి బీజేపీ, మరి వీళ్ళందరూ కూడా ముగ్గురు ప్రయత్నం చేస్తే ఒకరికి టికెట్ వచ్చింది, అది కూడా జనసేనకు కేటాయించారు. మరి టీడీపీ కేడర్ పనిచేస్తుందా, బీజేపీ కేడర్ ఎంతవరకు పనిచేస్తారనే దాని మీద చూస్తే మరి వారికి అనుకూలంగా పర్సెంట్ మాత్రం 48% వచ్చింది. మరి ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ క్షణం వరకు గెలుపు దిశగా అడుగులు ఎడ్జ్లో గెలుపు అంటే 52% అంటే మంచి మెజార్టీతో గెలవడానికి ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్ చేసే సర్వేలు ఇప్పుడు వరకు క్లారిటీగా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ వైసీపీకి గెలుపు దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక సంచలనం కలిగించే నియోజకవర్గం. సంచలనం అంటే దేనికి? అభివృద్ధిగా, లేకపోతే ఈ అభివృద్ధిలో అగ్రభాగం ఉంటానుగా అంటే కాదు. 2019కి ముందు కూడా ఈ దెందులూరు నియోజకవర్గం గొడవలకి, దౌర్జన్యాలకి, దాడులకి, రకరకాలకి దెందులూరు నియోజకవర్గం ఆ విధంగా పేరు వచ్చింది తప్ప అభివృద్ధిలో కాదు. 2019లో ఒక విద్యావంతుడు దెందులూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చాడు. చిన్న వయసు, ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు రాజకీయ కుటుంబం కొఠారి రామచంద్ర గారు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, జిల్లాలోనే చాలా అందరికీ సుపరిస్థితులు, అందరికీ బాగా పరిచయస్తులు. మరి కాంగ్రెస్ పార్టీలో మాగంటి కుటుంబానికి చాలా ఆప్తులు. ఈ నేపథ్యంలో కొఠారి రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. మరి వారి కుమారుడే కొఠారి అబ్బాయి చౌదరి గారు 2019 ఎన్నికల్లో డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చారు. దెందులూరు అసెంబ్లీ నుండి పోటీలోకి వచ్చారు. అప్పటికి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న సింతనేని ప్రభాకర్ గారి మీద పోటీలో 2019లో దిగారు. 15,000కు భయపడి మెజార్టీతో 2019లో కొఠారి అబ్బాయి చౌదరి గారు దెందులూరు నుంచి భారీ విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ విజయ బావుట ఎగురవేసింది. మరి 24 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇద్దరు అభ్యర్థులు, తెలుగుదేశం కూటమి తరఫున సింతనేని ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ తరఫున కొఠారి అబ్బాయి చౌదరి గారు, ఇద్దరు మళ్ళీ పోటీలో ఉన్నారు. మరి ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్ చేసిన సర్వే ఆధారంగా వైఎస్ఆర్సీపీకి 54% ప్రజలు అనుకూలంగా సర్వేలో చెప్పారు. అన్ని గ్రామాల్లో, అన్ని వర్గాల్లో ప్లస్లు మైనస్లు అన్ని రకాలుగా ప్రజాభిప్రాయాలు రకరకాల పల్స్ రూపంలో వారి అభిప్రాయం తెలుసుకుంటే 54% మంది
2024 ఎన్నికల్లో దెందులూరులో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రజాభిప్రాయం సర్వేలు తేలింది. అంటే ఓవరాల్గా ఇప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 2024 ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేయడం ఖాయమనేది ఈ తాజా సర్వేని బట్టి అర్థమవుతుంది. మరి టీడీపీ అభ్యర్థికి 46%, అంటే సింతనేని ప్రభాకర్ గారికి 46% ప్రజలు సానుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి 54% కొడారి అబ్బాయి చౌదరి గారికి, 46% చింతనేని ప్రభాకర్ గారికి ఈ సర్వేలో ప్రజాభిప్రాయం వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా ఏలూరు అంటే ఇప్పుడు అందరికీ పెద్ద సంచలనం కలిగింది. మరి ఇటీవల కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీ టీడీపీలోకి ఎక్కువ మంది వెళ్ళడం, ఇదంతా కొంచెం గందరగోళంగా నడుస్తుంది. మరి ఏం జరుగుతుందనే దాని మీద ఇటీవల కొంచెం కోలుకున్నారు వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యే వ్యక్తులు మళ్ళీ వెనక్కి రావడం, వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవ్వడం, ఇవన్నీ కొద్దిగా ప్రాసెస్ పరస్పర జాయినింగ్లు నడుస్తున్నాయి ఇవాళ. మరి ఏలూరు పరిస్థితి వస్తే చాలా సీనియర్ మోస్ట్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 సార్లు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం చేశారు, హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, సీనియర్ నాయకులు. మరి ఆళ్ళ నాని గారు ఏలూరులో రెండోసారి 24 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మరి టీడీపీ నుండి బడేటి సంటి గారు, అంటే వాళ్ళ బడేటి కుటుంబం నుండి 2019లో బడేటి బుజ్జి గారు పోటీ చేశారు ఆళ్ళ నాని గారి మీద. మరి బడేటి బుజ్జి గారు ఓడిపోయారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి బడేటి బుజ్జి గారు తమ్ముడే బడేటి సంటి గారు. ఇప్పుడు ఆయన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కూడా 2024 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ చేసిన సర్వే ఆధారంగా 45% ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, సానుకూలంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 45% ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి అంటే బడేటి సంటి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థికి 52% ప్రజలు తమ అభిప్రాయాల్ని సానుకూలతను వ్యక్తం చేశారు. అంటే ఈ రోజు వరకు జరిగిన ఈ సర్వేల ఆధారంగా చూస్తే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం 52% టీడీపీ అనుకూలంగా ప్రజల అభిప్రాయం చెప్పారంటే, ఈరోజు వరకు ఏలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బడేటి సంటి గారు విజయ బావుట ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నట్టు 52% పర్సెంటేజ్ని బట్టి అర్థమవుతుంది. 45% వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ళ నాని గారికి ఈ పర్సంటేజ్ ఉంది. అంటే 52% అనగానే మరి టీడీపీ ఏలూరు నియోజకవర్గం విజయ బావుట ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ పర్సంటేజ్ ఆధారంగా తెలుస్తుంది. అదేవిధంగా పోలవరం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు మరి ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈసారి తెల్లం రాజ్యలక్ష్మి గారు, అంటే బాలరాజు గారి యొక్క సతీమణి గారిని 2024 ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గం పోటీలో పెట్టారు. మరి వారు పోటీ చేస్తున్న పోలవరం నియోజకవర్గంలో 53% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని పోలవరం నియోజకవర్గంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి అభ్యర్థికి జనసేన, అంటే అక్కడ జనసేన కేటాయించారు. 44% పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సిర్రి బాలరాజుకి అనుకూలంగా ప్రజలు 44% ప్రజలు సానుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారంటే పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయ బావుట ఎగరడానికి విజయ బావుటకు దగ్గరలో ఉంది. కాబట్టి ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి ఈలోపు ఎన్ని మార్పులు జరుగుతుందో తెలియదు. ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ ఖాతాలో పోలవరం నియోజకవర్గం ఉంది. మరి అదేవిధంగా ప్రస్తుతం చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారు వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు, టిక్కెట్ ఇవ్వలేదు. మరి అక్కడ చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ కోటకు శ్రీధర్ గారికి ఉన్నమట్ల ఎలిజా గారి మధ్య వివాదాలు మీన్స్ రాజకీయపరమైన భేదాభిప్రాయాలు. దీంతో మరి టిక్కెట్టు రాకుండా పెత్తందారులు అడ్డుపడ్డారని చెప్పి బహిరంగ ప్రకటన చేశారు ఉన్నమట్ల ఎలిజా గారు. మరి 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2024 ఎన్నికల్లో చింతలపూడి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నమాటల ఎలిజా గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున గవర్నమెంట్ అధికారి బ్రేక్ ఇన్స్పెక్టరు కంబం విజయరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి టీడీపీ నుండి సొంగర్ రోషన్ గారు ఎన్ఆర్ఐ, మరి 3-4 సంవత్సరాలుగా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చింతలపూడి కాన్స్టిట్యున్సీ సర్వే ఆధారంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి 51%, అంటే 51% తాజా సర్వే ఆధారంగా ప్రజలు సానుకూలంగా చింతలపూడి నియోజకవర్గంలో 51% మంది సానుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్కి 47%, మరి సొంగ రోషన్ కుమార్ కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. మరి వారికి 47% ప్రజలు సానుకూలంగా వ్యక్తం చేశారు. అంటే ఇప్పటి వరకు ఉన్న తాజా సర్వే ఆధారంగా మరి 51% చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధిక్యంలో, అంటే విజయబావుట ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజులు ఎలాంటి ప్రజల్లో మార్పు వస్తుందో తెలియదు. ఇప్పటికైతే చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ సర్వే ఆధారంగా. అదేవిధంగా నూజివీడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు గారు సీనియర్ మోస్ట్, ఎన్నో ఏళ్ళుగా కాన్స్టిట్యున్సీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ కూడా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి అక్కడ కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటూ పెనమలూరు నుండి టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు నూజివీడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ చేసిన సర్వే ఆధారంగా చూస్తే టీడీపీ అభ్యర్థి నూజివీడు నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి గారికి 48% మంది ప్రజలు సానుకూలంగా వ్యక్తం చేశారు. అదేవిధంగా 53% మంది ప్రజలు నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ ఖాతాలో నూజివీడు నియోజకవర్గం 2024లో ఉండబోతుందనేది ఈ తాజా సర్వే ఆధారంగా అర్థమవుతుంది. మరి అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు 2019లో విజయం సాధించారు. 2024లో మళ్ళీ పోటీలో ఉన్నారు. మరి అక్కడ నుండి ఉమ్మడి అభ్యర్థిగా ఇంకా క్లారిటీ రావాలి. క్లారిటీ అంటే ఆల్రెడీ కామినేని శ్రీనివాస్ గారు టికెట్ అన్నారు. మరి దాదాపుగా టికెట్ ఆయనకే అవుతుంది. కాకపోతే అభ్యర్థి ఎవరైనా పార్టీ పరంగా చేసిన సర్వే ఇది, అభ్యర్థితో సంబంధం లేదు. మరి పార్టీ పరంగా టీడీపీ అయినా, బీజేపీ అయినా, లేదంటే జనసేన అయినా సరే ఏ పార్టీకి ఎడ్జ్ ఉందని చేసిన సర్వే ఆధారంగా చూస్తే 50%, అంటే 50% కైకలూరు కూటమి అభ్యర్థి ఎవరైనా కూటమికే ఎడ్జ్ ఉంది అక్కడ. మరి అక్కడ కైకలూరులో 46% వైఎస్ఆర్సీపీకి ప్రజలు సానుకూలంగా చెప్పారంటే కైకలూరులో 50% కూటమికి సానుకూలంగా ఉన్నట్టు ఈ తాజా సర్వేని బట్టి అర్థమవుతుంది. మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి అయ్యాయి. మరి దీన్ని బట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టు తాజా సర్వేగా ఉంది. 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే, ఏలూరు, కైకలూరు మాత్రమే టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే ఆధారంగా, ప్రస్తుతం సర్వే ఆధారంగా తెలుస్తుంది. మరి ఏలూరు ఎంపీ అభ్యర్థి ఎవరు? మరి ఏలూరు ఎంపీగా మరి విద్యావంతుడు, వ్యాపారవేత్త కారుమూరు సునీల్ కుమార్ గారు రంగంలో దిగారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే శరవేగంగా ఆయన ప్రచారం చేసుకుంటూ 7 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరి టీడీపీకి నిన్ననే పుట్ట మహేష్ యాదవ్ అని పార్టీ ప్రకటించింది. సరే, అభ్యర్థులు ఎవరైనా పార్టీల పరంగా చేసిన సర్వే ఆధారంగా చూస్తే మరి ఏలూరు పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థి చేసిన సర్వేలో 7 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థి చేసిన సర్వేలో 50%, అంటే 50%, 50.57 50.57%, 50.57% ప్రజలు ఏలూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైనా ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీకి ప్రజలు అనుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి అభ్యర్థి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ అభ్యర్థి ఎవరైనా ఈ కూటమికి 47.43% కూటమి అభ్యర్థి ఏలూరు పార్లమెంట్కి. మరి అంటే 50.57% అంటే ఏలూరు పార్లమెంట్కి కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడబోతుంది. మరి 50.57, 47.43
మరి ఇక్కడ ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఖాతాలో రాబోతుంది అనేది ఈ తాజా సర్వేని బట్టి అర్థమవుతుంది. మరి ఇవన్నీ నిర్దిష్టంగా కరెక్టా కాదంటే పల్స్ ఆధారంగా తాజాగా మనకున్న ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ద్వారా మనకు ఎంటీవీకి వచ్చిన సర్వే ఆధారంగానే ఈ సర్వే మీకు వినిపించాం. మరి ఇంకా నెల రోజుల టైం ఉంది. నెల రోజుల్లో మరి చాలా మార్పులు చేర్పులు ఉంటాయి, పార్టీలో చాలా రకరకాల ప్రయోగాలు ఉంటాయి. మరి అప్పటికున్న సర్వే పోలింగ్కి ఒక 2 రోజుల ముందు, పోలింగ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఎంటీవీ కలిసి చేస్తున్న ఈ సర్వే ఖచ్చితంగా మళ్ళీ ఎలా ఉంటుందో కూడా మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. తాజాగా ప్రస్తుతం నర్సాపురం పార్లమెంటు, ఏలూరు పార్లమెంటు సర్వేలని మీ ముందు పెట్టాం. మరి మిగిలిన పార్లమెంట్లు కూడా అన్ని నియోజకవర్గాలు మన దగ్గర రిపోర్ట్ ఉంది. అయితే రోజుకొక కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ 2 పార్లమెంట్ చొప్పున ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. అన్నీ ఒకేసారి వినాలన్నా కూడా సాధ్యపడదు. కాబట్టి ఏలూరు నర్సాపురం పార్లమెంట్లో ఎంపీలు ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు కాదు ఎంపీలు ఏ పార్టీ గెలుస్తుంది, ఎమ్మెల్యేలు ఏ పార్టీలు గెలుస్తారు క్లియర్ కట్గా చెప్పాం. మరి ఇది తాజా సమాచారం, తాజా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఎంటీ తెలుగు డిస్ట్రిబ్యూట్ చేసే సర్వే తాజా రిపోర్టు. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత